సార్ ఇప్పుడు 'విశాల్ కృష్ణ' ప్రతిసారి ఆయనని ట్రోల్ కంటెంట్‌గా వాడుతూనే ఉన్నారు కొంతమంది. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. హ్మ్. అండ్ ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూడా అన్నారు. హ్మ్. మీరేమంటారు సార్? అంటే ప్రొడ్యూసర్స్ లేకుండా హీరోస్ పోతారంటారా? అంటే మూవీస్ చేయగలరంటారా? వాళ్ళ ఫాదర్ నాకు 'జీకే రెడ్డి' అని మా ఫ్రెండ్. హ్మ్. 35 ఇయర్స్ బ్యాక్ 'ఐ లవ్ ఇండియా' అనేది సినిమా తీశాడు. దెబ్బైపోయాడు. హ్మ్. తర్వాత ఇతను తీసే టైంలోనే 'శరత్ కుమార్' యాక్టర్ ఉన్నాడు కదా! హ్మ్. రాధికని చేసుకున్నాడు. హ్మ్. సో, అతను కూడా 2 సినిమాలు తీసి దెబ్బైపోయాడు. మేమందరూ ఎక్కడ కలిసేవాళ్ళం అంటే తమిళనాడు ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అని ఒకటి ఉండేది. నేను కూడా 4 సినిమాల తర్వాత పెద్ద నా సినిమాలు చూడట్లేదు. చాలా మోడర్న్ అని 'జలరాజు' అంటున్నాడని హ్మ్. ఏదో బిజినెస్ పెడదాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. హ్మ్. దాన్ని ఇట్ కాట్ అంటారు. ఇండస్ట్రియల్ ఇక్కడ కూడా ఉంది యాప్ కాట్ అని. హుహు. ఇండస్ట్రియల్ ఏదో 2 షేడ్లు కలిసి ఉంది అప్పుడు. ఇండస్ట్రియల్ టెక్నిక్ అక్కడ కలిసేవాళ్ళు అనమాట. జీకే హుహు. రెడ్డికి నాకు ఒకసారి ఫస్ట్ పరిచయం అయింది. నేను ఇలా నిద్రపోతాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలిసాడు. విశాల్ వాళ్ళ ఫాదరే. అప్పటికి కొంచెం కుర్రోళ్ళు అనుకుంటా. ఈ మనోడు టక్క ముక్క తిన్నవాడు. నేను 24 ఏళ్ల క్రితం 'టైమ్' సినిమా తీస్తున్నప్పుడు అందులో ఒకతను పట్టుకొచ్చాను. ఎవరు 'రాధికా చౌదరి' అని. హ్మ్. హోటల్ 'ఆదిత్య' అని పెట్టాను. అతను చూస్తే ఎదురుకోటి అర్థం చేసుకుంటాడని. హ్మ్. నాకంతా చెప్పింది ఏం జరిగిందనేది. ఆడని నీకు అతని కల్లా నీకు పరిచయం అని చెప్పాను. నువ్వు ఇలా కారు ఎక్కేసావు నాతో మాట్లాడేశాను. రేపు షూటింగ్ ఇలా రా నువ్వు కొత్త అమ్మాయి కదా గైడ్ చేసి కోడంబాకంలో ఉంటుంది అది హుహు. మెడ్రాస్‌లో. వెళ్ళి పడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన వెంటనే అతను వచ్చాడట. హ్మ్. అది ఇదే మొత్తం చెప్పింది. మళ్ళీ సిగ్గులేదట ఇవన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అదే సరదాగా మాట్లాడేది రాధికా చౌదరి అని. ఆ? హ్మ్. చెప్పు ఎవరు ఈ అబ్బాయి అంటే యాక్ట్ చేస్తుంటది ఈ సినిమాలో. అప్పుడు కూపి లాగితే జీకే రెడ్డి కొడుకు అని చెప్పారు. మనోడు కొంచెం ఇది. దాని తర్వాత మళ్ళీ శరత్ కుమార్ కూతురుతోటి ఎఫ్ఐఆర్ దాటిపోయాడు. పెళ్లి చేసుకుని కూడా వెళ్ళింది. ఆ హ్మ్. అమ్మాయి కొంచెం ఫాస్టే. వరలక్ష్మి అంటారు కదా! వరలక్ష్మి వరలక్ష్మి శరత్ శరత్ కుమార్. కుమార్. తను శరత్ కుమార్ కొడుకు కూతురు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళిద్దరు ఫాదర్ లాగా దేశం అనమాట. వాళ్ళ మదర్ కెనడా. ఎవరు హ్మ్. వరలక్ష్మి ఫాదర్. తనకి బొకే షాప్ అయి ఉండేది టీ నగర్‌లో. నేను ఒకసారి వెళ్ళాను కూడా అక్కడ కొనుక్కుంటాకి. శరత్ కుమార్ చెప్పాడని వెళ్ళాను. అప్పటికే తను ఉండట్లేదు ఆళ్ళతో కలిసి. శరత్ కుమార్ ప్రొడ్యూసర్ అతను. హుహు. యాక్టర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత జిమ్ గిమ్ పెట్టి తయారైపోయాడనమాట. మనిషి హ్మ్. జనరల్‌గా బావుంటాడు. దాని గురించి యాక్టర్ అయిపోయాడు. ప్రొడ్యూసర్‌గా ఫెయిల్ అయిపోయాడు. 'కార్తీక్‌ని' పెట్టి సినిమా మొత్తం సర్వం అయిపోయింది. హ్మ్. 'కార్తీక్‌ని' పెట్టి తీశాడు సినిమా. అంచేత ఇలా దెబ్బైపోయిన వాళ్ళతో ఒకసారి కలిసామంట మేము. అర్థమైందా మీకు? అర్థమైంది. ఆ విధంగా అప్పుడు మాకు అప్పుడు చెప్పాడు. మా అమ్మాయి ఇక్కడ హ్మ్. ఇలాగే చదువుకుంటుందని. అప్పుడు పిక్చర్ కూడా చూపించాడు నాకు శరత్ కుమార్ ఆడు. సో, ఎక్కడంటే టీ నగర్‌లో ఏదో షాప్ ఏదో పెట్టారు. కలిసి ఉండట్లేదని మటుకు క వీళ్ళు మామూలుగా చెప్పాడనమాట. అప్పుడు హ్మ్. నాకంత తెలీదు. కలిసి ఉండటం ఏటో, కలిసి ఉండకపోవడం ఏటో, ఈ గొడవలేటో, ఈ డివోర్స్‌లేటో నాకంత తెలీదు. ఇంకా ఐ వాజ్ వెరీ యంగ్ అప్పుడు. హ్మ్. దాని తర్వాత మనవడు కొంచెం టక్కా ముక్కలు తిన్నవాడు అని 'జీకే రెడ్డి' కొడుకు ఇతను అని నాకు 'రాధికా చౌదరి' ద్వారా తెలిసింది. హుహు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓ 10, 15 సినిమాలు చేసి వెళ్ళిపోయింది. హ్మ్. 'టైమ్' సినిమాలో రెండో క్యారెక్టర్. హుహు. సిమ్రాన్ ఒక క్యారెక్టర్, అమ్మాయి ఒక క్యారెక్టర్. సో, అప్పటి నుంచి ఇతని మీద నాకు అభిప్రాయం ఏర్పడదు కదా! మనోడు కొంచెం తేడా ఫాస్ట్. మనిషని. హ్మ్. ఇతను అక్కడ నిలదొక్కున్నాడు. హీరోగానే బావుంటాడు. డల్‌గా ఉంటాడు. నలుపులో నాణ్యం. నల్లగా హ్మ్. ఉంటాడు. బాడీ గీటే ఉంటది. హైట్ ఉంటాడు. ఇతనున్న వీళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. అతను ప్రొడ్యూసర్‌గా మిగిలిపోయాడు గానీ, ఇతను యాక్టర్‌గా ట్రై చేశాడు. కొన్ని కొన్ని సినిమాలు. నా అసిస్టెంట్ కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసాడు. ఎవడో ఏదో పేరుంది. ఇతనితో డైరెక్ట్ చేశాడు. ఇతనితోటి హ్మ్. చేశాడు. 'చింబుతో' చేసాడాడు. టక్కన డైరెక్టర్ అయిపోయాడు. టక్కనే కాదు నా దగ్గర పనిచేస్తున్నారు 7, 8 సంవత్సరాలు అయ్యాడనమాట. హ్మ్. ఇతను కి నడిగర్ సంఘం అని అక్కడ ఉంటది. నటిగర్ అంటే నటుల అసోసియేషన్. హ్మ్. నడిగర్ అంటే యాక్టర్స్. అది అక్కడ దానికి ప్రెసిడెంట్ అవ్వటం, ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ అవ్వడం ఇలా కొంచెం ఈ పాత్రలు పోషించిన వ్యక్తి అతను. కొంచెం కాంట్రవర్షియల్‌లో ఉంటూ వచ్చాడనమాట. తనేమనంటే సడెన్‌గా మన తెలుగులో కూడా మార్కెట్ వచ్చింది ఒకప్పుడు ఇతనికి. హ్మ్. 'సూర్య' లాగే. అవును. కోడి పందెం పందె కోడి, పందెం కోడి కోడి. పుంజో అది పందెం కోడి అని దానికే అనుకుంటాను. మా అసిస్టెంట్ చేసినట్టున్నాడు ఎవడో. హ్మ్. సో, ఇతను యాక్చువల్‌గా ఏంటంటే తెలుగులో కూడా బాగా సెటిల్ అయిపోదామని ఇక్కడ బాగా హిట్ అయిన డైరెక్టర్లు ఉంటారు కదా! ఆళ్ళని అడిగాడు. వాళ్ళు చేయలేదు. హ్మ్. ఇప్పుడు కాదు ఒకప్పుడు వినాయక్ కాళ్ళకి మార్కెట్ ఉండేది కదా! ఆ అవును. టైంలో వాళ్ళందరిని అప్రోచ్ చేయడు గానీ వీళ్ళు అవాయిడ్ చేశారు. హ్మ్. పోయి తమిళియన్ ఎంత తెలుగోడైనా కూడా అతన్ని పెట్టేటి మన సినిమా హిట్ అయిన వాళ్ళు ఏం చేసుకుంటారంటే మళ్ళీ హిట్ అయిన చిరంజీవిని ఆళ్ళనే అడుగుతారు తప్పితే ఇంకోటితో చేయరు.
అలా చేస్తే పోతారు. ఇప్పుడు బోయపేట సీన్ అన్నవాడు బెల్లంకొండ సురేష్ కొడుకు తీశాడు దెబ్బతింది సినిమా, అది కూడా బాగానే ఉంటుంది సినిమా. ఇతను కమర్షియల్కి ఎలా తీయాలో అలా తీశాడు. బాగుంటుంది ఏంటి వాళ్ళ రేంజ్లో కమర్షియల్గా ఉంటుంది. కంటి చూపుతో చంపేస్తాను, చూడకుండా కూడా చంపేస్తాను, ఆ టైప్లో ఉంటాయి డైలాగ్స్. సో ఆ విధంగా ఇతను ట్రై చేశాడు, ఇతనికి వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వక ఇండియాలోగా అక్కడ కాంట్రవర్సీలో పడ్డాడు. ఇతను చేసిన సినిమాకి కలెక్షన్స్ కరెక్టే, ఒక డిస్ట్రిబ్యూటర్లతో గొడవపడి, బైర్స్తో గొడవపడి, ఇవన్నీ క్లుప్తంగా చెప్పేస్తాను. నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ జరిగినాయి. ఇంటీరియర్ మఫ్సెల్స్లో చెన్నైలో, తమిళనాడు మఫ్సెల్స్లో ఉన్న థియేటర్లకి వీళ్ళకి చాలా చాలా జరిగినాయి. అన్నీ మొత్తం కింద మీద పడ్డాడు. కొన్ని డిజాస్టర్లు జరగడం వల్ల, కొన్ని ఇతని వల్ల నష్టపోవడం వల్ల, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇతనికి ఎగనెస్ట్ అవ్వడం వల్ల మొత్తానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుని ఇతను సినిమాలు చేయొద్దన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అది జరుగుతుంది. మీరెవరు చెప్పడానికి అంటే, మరి యాక్చువల్గా ఒకప్పుడు ఇతనే దానికి తలైవర్ అంటే లీడర్గా ఉండేవాడు. తలైవర్ అంటే గురు, తల అంటారు కదా అజిత్కి బిరుదు ఏంటంటే తల అంటే గురువు అని. సూపర్ స్టార్ ఎవరు? రజనీకాంత్. ఒక్కొక్కడు పేరు పెట్టేసుకుంటాం కదా ఇక్కడ, పవర్ స్టార్ అలాగన. ఆ విధంగా అతనికి నిజంగా భాషలో తలైవర్ అంటే లీడర్. అసలు ఎంజీఆర్ కానీ పుట్టింది ఇది. సో ఇతను అలాగే అసోసియేషన్కి బాగా చేశాడు. అయినా మీరెవరు నాకు చెప్పడానికి, నేను సినిమాలు చేస్తూ ఉంటాను, మీరు అలాగే ఉండండి, నాతో కూడా గొడవ పడితే మీరు మీ భవిష్యత్తు ఏమైపోద్దు అన్నట్టుగా మాట్లాడాడు. అంత అవసరం లేదు యాక్చువల్గా, కాంప్రమైజ్ అయిపోయి చేయాలి. కాంప్రమైజ్ అవ్వాలంటే ఇతను కొంతమందికి డబ్బులు ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే ఇతని వలన ఎంజీలో రిలీజ్ చేస్తున్న సినిమాలు అవి ఉంటాయి కొన్ని. యాక్చువల్గా పిక్కర్ తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే సినిమా కలెక్ట్ చేయకపోతే ఇవ్వాలి. ఒక సినిమానే ఒక 5 కోట్లకి అమ్మాయి అనుకుంటే ఎక్కడ ఒక ఏరియా, నేను అంత కొనలేనంటే సరే అయితే ఎంజీ కొనుక్కో, రాకపోతే నేను ఇస్తానంటే అలాగే 4 కోట్లు ఇస్తాడు. అది 3 కోట్ల కరెక్ట్ చేస్తే ₹1 కోటి ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మినిమం గ్యారంటీ. దాన్ని కొనటంలోనూ, అమ్మటంలోనూ, డిలివరీ చేయడంలోనూ, రిలీజ్ చేయడంలో కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. అవన్నీ కూడా టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పాను. ఒక 7-8 ఏళ్ళ క్రితం చెప్పాను. పోస కూర్చొని చెప్పాను అనమాట, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల అనమాట. సో ఆ విధంగా అతను కొన్ని ప్రాబ్లం ఎప్పుడు పడతారు, సినిమా ఫ్లాప్ అయిపోయి అమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర స్టిల్ డబ్బులు తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ తోటి తర్వాత ఇస్తాను అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. మరి అటు కొనుక్కున్నవాడు ఎక్కడన్నా ఫైనాన్స్ చేస్తాడు ₹2, ₹3 తెచ్చి కొనుక్కుంటాడుదా. అప్పుడు నువ్వు తిరిగి ఇస్తానో ఇవ్వలేదంటే వాడు తర్వాత నెక్స్ట్ సినిమా చూస్తానంటాడు. ఆ నెక్స్ట్ సినిమా తీసేటప్పటికి ఈ గొడవలన్నీ వచ్చేస్తాయి. ఇది సినిమా ఫీల్డ్లో ఎదగటం ఎంతసేపు, పడిపోవడం కూడా అంతసేపు. ఒక సినిమా పట్టుకుపోతుంది మొత్తం, అర్థమైందా. సో ఇతను ఏదో పాన్ ఇండియాగా అవ్వడానికి ట్రై చేసాడు, మంచి సినిమాలే చేసాడు, కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ కూడా ఇతను. సో మరి వాళ్ళ ఫాదర్ ఉన్నారో లేదు కానీ, బట్ స్టిల్ ఐ రిమెంబర్ హిస్ ఫాదర్ ఓన్లీ ఫస్ట్. కొంచెం బిజినెస్ మ్యాన్ స్టైల్లోనే ఉంటాడు అతను. ఇప్పుడు వాళ్ళకి చేయొద్దున్నది చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ సినిమాలు చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అని నాకు ఇందాక నువ్వు ఏది పంపించారు నేను చూశాను అనమాట. దాని యొక్క అర్థం ఏంటంటే యూ డోంట్ ఇంటర్ఫియర్ అని. నేను ఎలా చేస్తాను ఉంటాను, మీరు అడిగేవాడికి దమ్ముంటే అడగండి, లేదా నేను మీ సంగతి కూడా చూస్తాను అన్నట్టుగా ఉంది. వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది యాక్చువల్గా. అది వరకు ఎంతవరకు అనేది వెళ్తుంది అనేది వాళ్ళకి, అది యాక్చువల్గా ఫ్యూ పీపుల్ తోటి ఉన్న రిలేషన్షిప్. అది అసోసియేషన్ వరకు వెళ్ళింది అనుకో గొడవ పడతారు. రేపు తనకు కొన్నప్పుడు థియేటర్లు ఇవ్వమంటారు. సినిమా చేస్తాడు, అందరూ చేస్తారు కదా అనుకుంటాడు, లాస్ట్ థియేటర్లు ఇవ్వకపోతే సినిమా ఎప్పుడైతే డిలే అయిపోయిందో సినిమా కిల్ అయిపోతుంది. ఇంకా ఒక ప్రాబ్లం వస్తే ఇలా ఉంటాయి, దాన్ని సెటిల్ చేసుకోవడమే కరెక్ట్. సెటిల్ చేసుకుని ఏదో విధంగా ఇంత ఇది ఇస్తాను, ఈ సినిమాలో వచ్చింది ఇస్తాను అలాగంటే అతనికి ₹1 రాదు. సినిమా ఫీల్డ్లో పోయిందా తట్టుకోగలగాలి దిల్ రాజులాగా, అర్థమైందా. అతను 4-5 సినిమాలు చేయడానికి ఆల్రెడీ అలా పెట్టేసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాబ్లం కదా. ఎంత త్వరగా పైకి వెళ్ళినా కూడా సెటిల్ అయిపోతారు వాళ్ళు. అది ఆ ఉద్దేశంలో దిల్ రాజు ఈజ్ క్లవర్ ఫెలో, క్లవర్ ప్రొడ్యూసర్. ఎవరో ఎందరో చూస్తాడు కదా, మీడియేటర్గా ఇంతమందిని చూసాడు. ఏ ప్రొడ్యూసర్ ఎలాగ ఎదిగాడో, ఏ ప్రొడ్యూసర్ ఎలా పట్టిపోయాడో, ఎవరి దగ్గర ఉండేవాడు అంటే మెయిన్ నితిన్ ఫాదర్ దగ్గర ఉండేవాడు, రెడ్డి గారి దగ్గర. అర్థమైనప్పుడు మీకు ఆయన సినిమాలు నైజాం కొంటే పెద్ద పెద్ద సినిమాలు ఆయన కొనిపించేవాడు అనమాట. అర్థమైందా. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్ దిల్ రాజు. అతని యొక్క బాధలు మనం చెప్పుకోవట్లేదు కానీ చాలా ఉంటుంది. ఒక సినిమాకి ఎంత పోతుంది, ఇంకో సినిమాకి ఎంత పోతుంది, ఒక సినిమాకి ఎంత వస్తుంది. పాపం ఇప్పుడు అనుకోకుండా అందులో పడ్డాడు కదా, ఆ గేమ్ చేంజర్లు పడ్డాడు. ఆ డైరెక్టర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది కమల్ హాసన్ తోటి, ఇండియన్ 2 భారతీయుడు. దాని తర్వాత నెక్స్ట్ సినిమా అవుతుంది
గేమ్ చేంజ్. చిరంజీవి కొడుకుంది దిల్ రాజుదే. మరి ఇటువంటి వాటిలో బయటపడాలంటే చాలా చాలా తేడాలు వస్తాయి ఎకనామిక్స్గా. దాని తలకానొప్పిది. బయటకు మనం ఒక దిల్ రాజు ఒకటి కనబడతా ఉంటాడు. సినిమా బాగానే వచ్చి ఉంటుంది కానీ ఆ ఇంట్లో ఇదే పడిపోద్ది. శంకర్ అయిపోయాడు, ఆ ఫేస్ కూడా ఒక రకం పాడైపోయింది. శంకర్ బొమ్మలు ఎక్కడ చూసారు ఈ మధ్యన? వాన్ అవుట్ అయిపోయి ఫేసు, నవ్వు లేదు, గేమి లేదు ముఖంలో. మరి ఎందుకు అలాగ అయిపోయాడు అనేది షుగర్ గారు ఉందేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఇతను ఏదో పెద్ద సినిమా తీయాలని పెద్ద డైరెక్టర్ పెట్టేసుకోండి మనోడు ఆడవాడు చేసాడు రామ్ చరణ్. దాంతో వాటికి వెళ్ళిపోయారు వాళ్ళు. చక్కగా ఆలోచించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చక్కగా చేస్తున్నాడు. అలా చేసుకోవాలి యాక్చువల్గా. సరే మనోహరంగా సజెషన్లు ఇవ్వడానికి అంటే పెద్ద సినిమాలు తీయాలనుకునే వాళ్ళకి ఇదో నిదర్శనం. మన రెడ్డి జీకి రెడ్డి కొడుకు పేరు విశాల్. అతని యొక్క బయోగ్రఫీ తెలుసుకుంటే తప్పులు చేయం. అన్నీ చేశాడు. నడిగర సంఘం అంటే నడిగారు అంటే నటించేవాళ్ళు. సో వీళ్ళందరికీ ప్రెసిడెంట్గా చేసేవాడు అనమాట. సో దాట్స్ ఇట్.